హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇస్రో నుంచి మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ చూసుకుంటే మనకి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఐటీఐ బేస్ పైన వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. డిగ్రీ పైన వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఎంఎస్సి ఎంటెక్ దీంట్లపైన కూడా మనకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి ఆల్ ఇండియన్స్ అయితే ఎలిజిబుల్ దీనికి. అండ్ టీఎస్ ఏపీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో వచ్చేసి మనకి కాస్త కొన్ని జాబ్స్ అయితే మనకి వేకెన్సీస్ పెంచడం జరిగింది. కొన్ని మాత్రం ఎక్కువ ఉన్నాయి. మిగతా దాంట్లో కన్నా పోల్చుకుంటే ఐటీఐలో కొన్ని వేకెన్సీస్ అయితే ఎక్కువ ఇవ్వడం జరిగింది. అండ్ పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మాత్రం మీకైతే అర్థం అవడం జరుగుతుంది. నెక్స్ట్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, ఇందులో వచ్చేసి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ చూసుకుంటే మనకి 10th క్లాస్, ఐటీఐ, డిగ్రీ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి ఈ క్వాలిఫికేషన్ల పైన మనకైతే డిఫరెంట్ పోస్టులు అండ్ వేకెన్సీస్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మాత్రం మీకైతే అర్థం అవడం జరుగుతుంది. ఈ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 27th మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ చూసుకుంటే మనకి సైంటిస్ట్, ఇంజనీర్ ఇందులో వచ్చేసి మనకి 3 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి ఇందులో ఏదైనా ఒకటైతే ఉండాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ లేదా దీనికి ఈక్వలెంట్ ఉన్నది సరిపోతుంది. 60% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. దీనికి ఏజ్ చూసుకుంటే మనకి 18 to 30 years లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 16th February 2024 ఈ డేట్ కల్లా మినిమం 18, మ్యాక్సిమం 30 ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే మనకి సైంటిస్ట్, ఇంజనీర్ ఇందులో 2 వేకెన్సీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి లేదా దానికి ఈక్వలెంట్ ఉన్నది ఏదైనా సరిపోతుంది. 65% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 to 28 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఈ డేట్ కల్లా మినిమం 18, మ్యాక్సిమం 28 ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఇందులో వచ్చేసి మనకి 55 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద రిలవెంట్ డిసిప్లిన్స్ క్వాలిఫికేషన్ అయితే ఇది ఉండాలి. ఏజ్ చూసుకుంటే మనకి 18 to 35 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇందులో 6 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సీ ఇన్ ద రిలవెంట్ డిసిప్లిన్స్ ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 to 35 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ చూసుకుంటే మనకి ఒకటే ఒక పోస్ట్ ఉండడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ప్లస్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా దానికి ఈక్వలెంట్ ఉన్నది ఏదైనా ఉంటే క్వాలిఫికేషన్ సరిపోతుంది. దీంతో పాటు మనకి 18 to 35 years లోపల ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి టెక్నీషియన్ బి అండ్ డ్రాట్స్మాన్ బి ఇవి 2 అయితే ఇవ్వడం జరిగింది. 142 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఐటీఐ లేదా ఎన్టీసీ, ఎన్ఈఎస్సి ఇన్ రిలవెంట్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీవీటీ మీకు 10th ఐటీఐ ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 18 to 35 years లోపల ఉన్న వాళ్ళు దీనికి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ ఫైర్మెన్ ఏ చూసుకుంటే మనకి 3 వేకెన్సీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది లేదా దానికి ఈక్వలెంట్ ఉన్న దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి మనకి 18 to 25 years లోపల అయితే ఏజ్ ఉండాల్సి ఉంటుంది. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. నెక్స్ట్ కుక్కు చూసుకుంటే మనకి 4 వేకెన్సీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది లేదా దాని ఈక్వలెంట్ ఉన్నా సరిపోతుంది. దీనికి 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ హోటల్ లేదా క్యాంటీన్లో అయితే మీరు 5 years చేసినట్టయితే ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్. ఏజ్ లిమిట్ చూసుకుంటే దీనికి 18 to 35 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లైట్ వెహికల్ డ్రైవర్ ఏ ఇందులో వచ్చేసి మనకి 6 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది దానికి ఈక్వలెంట్ ఉన్నా సరిపోతుంది. ఇందులో 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ లైట్ వెహికల్ డ్రైవర్గా మీకు 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. 18 to 35 years లోపల ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి హెవీ డ్రైవర్ ఏ ఇది వచ్చేసి 2 వేకెన్సీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది లేదా దాని ఈక్వలెంట్ ఉన్నా సరిపోతుంది. 5 years ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ విచ్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్
హెవీ వెహికల్ డ్రైవర్గా అయితే మీకు 3 ఇయర్స్ మినిమం అయితే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మనకైతే ఇక్కడ చెప్పడం జరిగింది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 35 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ నోట్ చూసుకుంటే మనకి ఇక్కడ కింద నోట్ ఇవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ ద టోటల్ 157 వేకెన్సీస్ ఆఫ్ టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మ్యాన్ బి, కుక్, ఫైర్మ్యాన్ ఏ, లైట్ వెహికల్ డ్రైవర్ ఏ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్ ఏ, ఈ మొత్తం కలిపి ఇందులో వచ్చేసి మనకి 24 వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 24 వేకెన్సీస్ అయితే వీళ్ళైతే రిజర్వ్ చేయడం జరుగుతుంది. 150 వేకెన్సీస్లో మనకి 24 వేకెన్సీస్ అయితే వీళ్ళకైతే కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ అవుట్ ఆఫ్ ద టోటల్ 219 వేకెన్సీస్ ఆఫ్ ద టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్ బి, డ్రాఫ్ట్స్మ్యాన్ బి, కుక్, ఫైర్మ్యాన్ ఏ, లైట్ వెహికల్ డ్రైవర్ ఏ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్ ఏ, ఈ అన్నిట్లా కలిపి ఈ అన్ని పోస్టులకు కలిపి మనకి 14 వేకెన్సీస్ వచ్చేసి మనకి డిజబిలిటీ పర్సన్స్కి అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. మిగతా పోస్టులు అయితే వీళ్ళందరికీ అప్లై చేసుకోవచ్చు. ఇందులో 14, ఇందులో 24 వేకెన్సీస్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీ పర్సన్స్కి 14 వేకెన్సీస్ కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా నోట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. ఫర్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ టు అప్లై ఆన్లైన్ ప్లీజ్ విజిట్ వెబ్సైట్ www.isro.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ది ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బీ ఓపెన్ ఫ్రమ్ 27th January 2024 అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అండ్ 16th February 2024 అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయకండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.